నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ ప్రారంభం. రెండో దశలో 6 నెలల పాటు నిరంతర ప్రాతిపదికన ఆరోగ్య శిబిరాల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న జగనన్న ప్రభుత్వం పేర్కొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. 6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం. సంతృప్తికరంగా దర్శించుకున్న భక్తులు వెల్లడించిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం వెల్లడించిన వెదురుకుప్పం వైసీపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2023 డిసెంబర్ 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు 6.47 లక్షల మంది భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ఈవో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి నిర్దేశించిన సమయంలోనే సంతృప్తికరంగా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించామన్నారు. దర్శించుకున్న భక్తులతో పాటు అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య గతం కంటే పెరిగిందని చెప్పారు. భక్తులు క్యూ లైన్లో చలికి ఇబ్బందులు పడుతూ ఎక్కువ సమయం వేచి ఉండడాన్ని నివారించేందుకు టైం స్లాట్ టోకన్లు జారీ చేశామన్నారు. 10 రోజులకు కలిపి వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మొత్తం 19,255 టికెట్లు జారీ చేశామని 18,578 మంది హాజరు కాగా 677 మంది గైర్ హాజరైనట్టు తెలిపారు. దాతలకు బ్రేక్ దర్శనానికి సంబంధించి ఆన్లైన్లో మొత్తం 6,858 టికెట్లు బుక్ చేసుకున్నారని 6,388 మంది హాజరు కాగా 470 మంది గైర్ హాజరయ్యారని వివరించారు. శ్రీవాణి దాతలు మొత్తం 20,000 ఎస్ఈడి టికెట్లు జారీ చేశామని 19,083 మంది హాజరు కాగా 917 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి మొత్తం 2.25 లక్షల టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్నారని 1,97,524 మంది హాజరు కాగా 27,476 మంది గైర్ హాజరయ్యారని తెలిపారు. సర్వదర్శనం టైం స్లాట్ టోకన్లు మొత్తం 4,23,000 మంజూరు చేశామని 3,24,102 మంది హాజరు కాగా 90,850 మంది గైర్ హాజరయ్యారని వెల్లడించారు. అదేవిధంగా ఈ 10 రోజులకు కలిపి 40.20 కోట్లు హుండీ కానుకలు అందాయని 17.81 లక్షల మంది అన్నప్రసాదాలు 35.60 లక్షల మంది లడ్డూ ప్రసాదాలు స్వీకరించారని 2.14 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని ఈవో తెలియజేశారు. అలిపిరి నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా చిరుత ఎలుగుబంటి సమాచారాన్ని గుర్తించినప్పుడు వెంటనే భక్తులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర అటవీ శాఖకు 3.5 కోట్లు అందించామని దీంతో అత్యాధునిక ట్రాప్ కెమెరాలు కొనుగోలుతో పాటు ఇతర చర్యలు చేపడతారని తెలిపారు. 10 రోజుల కలిపి మనకు 39,000 ఆబ్సెంటిజం నికరంగా అనుకోవచ్చు అనమాట. అంటే ఆబ్సెంటిజాన్ని కూడా మనం కవరప్ చేయడానికి వివిధ మార్గాల ద్వారా కవరప్ చేయడం జరిగింది. సో 39,000 డివైడెడ్ బై 10 వేసుకుంటే ప్రతిరోజు కూడా మనకు ఒక 3,900 అంతకు తప్ప మనకు ఎక్కువ ఆబ్సెంటిజాన్ని మనం అలౌ చేయకుండా కవరప్ చేయడం జరిగింది. తర్వాత ఓవరాల్గా ఫీలింగ్ ఏమిటంటే పబ్లిక్ నుంచి పర్సెప్షన్ తీసుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ దశను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో సుమారు 45 రోజులు జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి దశ ఎంతో సమర్థవంతంగా అమలు చేశామని ప్రజల ఇంటికే వెళ్లి వారికి పరీక్షలు నిర్వహించి వారికి చికిత్స మందులు అందించడం, రెఫరల్ హాస్పిటల్కు పంపి చికిత్స అందించడం, వారికి రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి వాటికి చికిత్స ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 2వ దశలో
అసంక్రమిత వ్యాధులు అయిన బీపీ, షుగర్ వ్యాధి తదితర దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు పరీక్షలు నిర్వహించి మెడికల్ క్యాంపులు నిర్వహించి రెఫరల్ అవసరమైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో చేయించి మందులు అందించి ఫాలో అప్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 6 నెలల పాటు షెడ్యూల్ మేరకు నిర్వహించబడుతుందని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు జగనన్న ఆరోగ్య సురక్ష రమాదేవి, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త రాజశేఖర్ రెడ్డి, జేఏఎస్ నోడల్ అధికారి తేజస్విని, జిల్లా టీబీ లెప్రసీ నియంత్రణ అధికారిని అరుణ సులోచనాదేవి, చివిరెడ్డి హర్షిత్ రెడ్డి, ఎంపీపీ హేమంద్ర కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ మణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వెదురుకుప్పం వైసీపీ నాయకులు వెల్లడించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వెదురుకుప్పం మురళీరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి 3వ ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గంగాధర నెల్లూరులో కొంతమంది వైసీపీ అసంతృప్తి పరులు ఆయనకు టికెట్ ఇవ్వద్దని అబాసుపాలు చేయడాన్ని ఖండించారు. ఎప్పుడూ లేని విధంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత నారాయణ స్వామికే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా సిమెంట్ రోడ్లు, డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి 19 కోట్లు ప్రభుత్వం వద్ద నుంచి శాంక్షన్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. నియోజకవర్గంలో రెడ్డి కులస్తులు అందరూ ఆయన వెనకే ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు రాధిక, పురందర్, విజయశేఖర్ రెడ్డి, బొజ్జారెడ్డి, పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మా వైసీపీ నాయకులు నారాయణ స్వామి పైన రెడ్ల పైన వ్యతిరేకత ఉంది, ఆయనకు రెడ్లు అతనితో లేరు అని కొంతమంది దుష్ప్రచారం చేయడం జరిగింది. దాని గురించి మేము ఈ ప్రెస్ మీట్ ఇవ్వదలుచుకున్నాం. నారాయణ స్వామి పైన రెడ్లకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఒక రకంగా చెప్పాలంటే నారాయణ స్వామి గారు రెడ్ల పక్షపాతి అనే చెప్పాలి. అభివృద్ధిలో కావచ్చు, అన్ని నాయకుల్ని వైసీపీ కార్యకర్తలను కాపాడుకోవడంలో కావచ్చు, ఆయన తర్వాతనే ఎవరైనా కూడా దానికి మా వెదురుగుప్ప మండలం అభివృద్ధి పదంలో నడవడానికి కూడా నారాయణ స్వామి గారు చాలా కృషి చేశారు. గత నాయకులు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే కేవలం వెదురుగుప్ప మండలంలో ఒక పక్కా భవనాన్ని కూడా నిర్మించలేని దుస్థితి అన్నమాట. తెలుగుదేశం పీరియడ్లో నారాయణ స్వామి గారు మంత్రి గారు అయిన తర్వాత సుమారు 18 గ్రామాలకు సిమెంట్ రోడ్లు నిర్మించడం జరిగింది. వెదురుగుప్ప మండలానికి ఒక ఫైర్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. వెదురుగుప్ప మండలానికి పూర్తి స్థాయిలో స్టాఫ్, కంప్లీట్ స్టాఫ్తో సహా ఈ సంవత్సరం మూడో సంవత్సరంలో కూడా చదువుకుంటున్నారు. డిగ్రీ కళాశాలను మంజూరు చేసుకురావడం, అదే డిగ్రీ కళాశాలకు 19 కోట్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా నిన్న శాంక్షన్ చేసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నారాయణ స్వామి పైన ఇటువంటి దుష్ప్రచారం చేయడం నిజంగానే శోచనీయం. కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం జరుగుతుందే తప్ప నారాయణ స్వామి గారు ఫలానా మాకు ఈ చెడ్డ చేసినారని చెప్పలేని నాయకులందరూ కూడా నారాయణ స్వామి గారికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పడం నిజంగానే చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఇటువంటి చర్యలు మాత్రం నారాయణ స్వామి గారు మచ్చలేని నాయకుడు. 3వసారి కూడా మా మండలంలో పోయిన సంవత్సరము 6 మండలాలు ఉంటే మా మండలమే ఎక్కువ మెజారిటీ ఇచ్చింది ఆయనకి. ఈసారి అంతకు మించిన మెజారిటీ ఇచ్చి మా నాయకుడిని మేము గెలిపించుకుంటాం, దీనిలో ఎటువంటి సందేహం లేదు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు 3 రోజుల పర్యటన దిగ్విజయంగా జరిగిందని కుప్పం తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి 5 ఏళ్లలో కుంటుపడిందని తెలిపారు. హంద్రీనివా ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా వైసీపీ నేతలు అనేక అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. కుప్పంలో ఎయిర్పోర్టు నిర్మించాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని డబ్బులు భారీగా పంచుతున్నారని తెలిపారు. చంద్రబాబును ఓడించాలని ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు. చెరువులో బురద నీరు తాగేవారికి సుజల ద్వారా మినరల్ వాటర్ అందించారని తెలిపారు. కుప్పం నియోజకవర్గం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏ మండలానికి వెళ్ళినా కూడా మంగళహారతులతో, బ్యాండ్ వాయిద్యాలతో చంద్రబాబు నాయుడు గారికి ఘన నీరాజనం పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు
చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు ఈరోజు హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన కుప్పం అభివృద్ధి ప్రదాత. ఏదైతే ఏ ఒక్క విషయాన్ని తీసుకున్నా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల రూపంలో ప్రజల్ని ఆయన ఆకర్షించుకున్నారే తప్పిస్తే ఏదో ఇప్పుడున్నటువంటి రాజకీయవేత్తలు ప్రజలకు చిల్లరేసేటటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఆయన ఏదైనా ముందు చూపుతో అభివృద్ధిని ముందుకు తీసుకొచ్చారు. ఎడ్యుకేషనల్ హబ్ తీసుకొచ్చారు, కుప్పంకి రోడ్స్ వేశారు, అదేవిధంగా కంపెనీస్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా పేద బడుగు వర్గాలకు బతుకు తెరువు చూపించారే తప్పిస్తే ఏ ఒక్కటి కూడా ఆయన ప్రజల్ని సోమరిపోతులు చేయాలన్న ఉద్దేశంతో ఏ ఒక్కటి చేయలేదు. ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది, చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు ఈరోజు మా చంద్రబాబు నాయుడిని ఈరోజు మాట్లాడుతున్నారు. అయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయంగా మీకు విద్యాబుద్ధులు నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదట ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలుగా ఈ వెనుకబడిన కుప్పం ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని, ఇప్పుడున్నటువంటి ప్రకృతి వనరుల్ని సద్వినియోగం చేసుకొని తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఎదిగి ఏ నియోజకవర్గంలో లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోయింది. చాలా కార్యక్రమాలు మేము ప్రారంభించినవన్నీ కూడా అట్లా ఆగిపోయింది. ఒక్క ముక్క కూడా ముందుకు జరగలేదు. చంద్రగిరి మండలంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మంగళవారం ఉదయం జేసీ నిత్యావసర ప్రజా పంపిణీ కేంద్రాలను, గోడాంలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా చంద్రగిరి మండలం డోర్న కంబాలలో ఎండియు వాహనం ద్వారా రేషన్ పంపిణీని స్వయంగా పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా బియ్యం, రాగులు, చక్కెర, కందిపప్పు తదితరాలు సక్రమంగా పంపిణీ జరుగుతోందా లేదా అని ఆరా తీశారు. అనంతరం చంద్రగిరిలోని పౌర సరఫరాల సంస్థ గోడౌన్ను తనిఖీ చేశారు. పీడీ స్టాక్ పంపిణీ వివరాలను డిఎం పౌర సరఫరాల అధికారిని సుమతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే తొండవాడలోని రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్, చంద్రగిరి తహసీల్దార్ శిరీష, డిటి జయచంద్ర తదితరులు ఉన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అందించని సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో సీఎం జగన్ పెంపు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను తిరుచానూరు ఉన్నత పాఠశాల వేదికగా తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం అవ్వ తాతలకు, అక్క చెల్లెళ్లకు పెన్షన్లను మోహిత్ రెడ్డి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పకడ్బందీగా అమలు చేస్తూ దేశంలో గుర్తింపును సాధించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం స్ఫూర్తితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి నాంది పలికారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఇతర పంచాయతీకి సంబంధించిన సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ప్రతి అవ్వకి, తాతకి, ప్రతి ఒక్కరికి ఈరోజు 2750 రూపాయల నుంచి 3000 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మాట ఇచ్చారంటే దాన్ని నిలబెట్టుకుంటాడని చెప్పి ఒకే ఉదాహరణ ఈ పెన్షన్ అని చెప్పచ్చు. 2019కి ఒక నెలకు ముందు ఒక పెన్షన్ రావాలంటే మనం ఎన్నిసార్లు జన్మభూమి కమిటీలో తిరగాలి, ఎన్నిసార్లు మనం అధికారుల చుట్టూ తిరగాలో కొన్ని అవాతాలు తెలుసు. ఈరోజు మన జగనన్న ఎప్పుడైతే అధికారంలో వచ్చాడో ఎటువంటి జన్మభూమి కమిటీలు లేకుండా ఎటువంటి పారదర్శకతతో ఒకే ఆలోచనతో ప్రతి ఒక్కరికి ఈరోజు అర్హత మాత్రమే ప్రాణముఖంగా తీసుకొని ఈరోజు పెన్షన్ పెంచడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా మనం ఎలక్షన్ అయిన నెలల తర్వాతే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక సచివాలయ వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడం జరిగింది. నేను గడపకి గత 1 సంవత్సరంగా ఇంటింటికి తిరుగుతున్నాను. ఎక్కడ తిరిగినా కూడా
మాకు పెన్షన్ వచ్చింది, మాకు ఇది వచ్చింది, మాకు అది వచ్చింది అని చెప్పి వాళ్ళు మాకు చెప్పి మాకు ధైర్యం చెప్పి పంపిస్తున్నారంటే ఈరోజు దానికి ఉపయోగ కారణం మా ముఖ్యమంత్రి గారిని గర్వంగా చెప్తున్నాను. ఇదే విధంగా మేము కూడా అలాంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పి నాకైతే బలమైన విశ్వాసం ఉంది. 170 స్థానాలు చంద్రగిరితో మొదలవుతుందని చెప్పి నాకైతే బలమైన విశ్వాసం ఉందని తెలియజేస్తున్నాను. దళిత సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అవేర్నెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆల్ కమ్యూనిటీస్ అనే కార్యక్రమాన్ని జనవరి 7వ తేదీ ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుండి శ్రీనివాస ఆడిటోరియం వరకు ర్యాలీగా వెళ్లి శ్రీనివాస ఆడిటోరియంలో సభ నిర్వహించనున్నామని దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి చంద్రశేఖర్ తెలిపారు. ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సబ్సిడీలు అనేవి మాకు అందడం లేదు. అదేవిధంగా అభివృద్ధికి మేము ఆవిడ దూరంలో ఉన్నామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పటి వరకు అయితే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు, కానీ అందులో ఉపాధ్యాయులు నియమించకపోవడం వల్ల తెలుగు మీడియం ఇంగ్లీష్ మధ్య నలిగిపోతున్నారు. అదేవిధంగా అంటే అభివృద్ధి అనే పదం తప్పితే అభివృద్ధి మాత్రం మేము కాలేకపోతున్నాము. ఎందుకు ఆ విధంగా తెలియజేస్తున్నామంటే భారత రాజ్యాంగంలో అని భారతదేశంలో పుట్టాము, కానీ భారత రాజ్యాంగం గురించి అవగాహన చాలా మందికి తెలియదు. బిఎల్ తప్పితే మేమేమంటామంటే 6వ తరగతి నుండి అంబేద్కర్ జీవిత చరిత్రతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన జీవిత చరిత్రతో పాటు అదేవిధంగా రాజ్యాంగాన్ని కానీ పాఠ్యపుస్తకాల్లో పొందుపరిచినట్టయితే రాజ్యాంగాన్ని పరిచిన వల్ల అందరూ చదువుకుంటారు, నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా మాకు ఈ భూమి మీద ఏం హక్కు లేకపోతుంది. అంటే మా ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి కావాలని సూరిటీ వెళ్ళడుతున్నారు, కాబట్టి సూరిటీ ఏమి ఇలాగ మేము సతికిలు పడుతున్నాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మాకున్నటువంటి ఇండ్లన్నీ కూడా ఒరిజినల్ చేయండి. దాని ద్వారా 5,000 లక్షల నుండి 10 లక్షల వరకు ఆర్థిక బ్యాంకు ఇచ్చినట్టయితే జీవనోపాధి మేము మెరుగుపరుచుకుంటాము అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో చనిపోతే 6 నెలల్లోనే ఎలక్షన్ జరుపుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు, స్పెషల్ డ్రైవ్ పోస్టులు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఆవిడ ఫిలప్ చేయలేదు. ప్రభుత్వానికి మా మీద అభివృద్ధి కావాలని కోరుకుంటే ఎస్సీఎస్ బ్యాక్లాగ్ పోస్టులు 10 సంవత్సరాలు ఫిలప్ చేయొచ్చని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు విదేశీ విద్య అన్నారు, కానీ ఎంతమంది పోయినారో ఇప్పుడు తెలీదు. మేము ప్రభుత్వాన్ని ఏమడుతున్నామంటే మా యొక్క సప్లా నిధులు ఎస్సీఎస్సీ సప్లా నిధుల ద్వారా మినిమము 2,000 మందిని 10 సంవత్సరం పంపించినట్టయితే అందరూ కూడా విదేశీ విద్య అందుతుందని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ విషయం పైన మేము రేపు అనగా 7వ తారీఖు తిరుపతిలో శ్రీనివాస ఆడిటోరియంలో అంబేద్కర్ భవన్ నుండి ఊరేగింపు పోయి శ్రీనివాస ఆడిటోరియంలో ప్రోగ్రాం పెడతాము. ఈ ప్రోగ్రాం కూడా ప్రజలందరూ సహకరిస్తారని, అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం జయవంతం చేస్తారని జై భీమ్. నగర నాగలాపురం రోడ్డు మార్గంలో ఉన్న ప్రముఖ సిఎస్ఐ చర్చనందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుని వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఆలయానికి విచ్చేసిన వారికి చర్చి పాస్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నగరి నాగలాపురం రోడ్డు మార్గంలో ఉన్న ప్రముఖ సిఎస్ఐ చర్చనందు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయం దేవుని వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఆలయానికి విచ్చేసిన వారికి చర్చి పాస్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవుని ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి దేవుని దయతో అంతా మంచి జరగాలని నగరి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ పాస్టర్ జోన్సన్ లెక్లర్, క్లెరిసా అసోసియేట్ ప్రెస్బైటర్ జోస్నా, సెక్రటరీ డిసిఏ దివ్యకుమారి మరియు చర్చ్ మెంబర్స్, చర్చ్ సభ్యులు పాల్గొన్నారు. அன்புக்குரியவர்களே, இறைமைந்தன் இயேசு கிறிஸ்துவின் மீதான பெயராலே உங்கள் அனைவருக்கும் என்னுடைய வாழ்த்துக்களை நாங்கள் தெரிவித்துக் கொள்கிறோம். நகரி சிஎஸ்ஐ நகரி கிழக்கு குருசேகரத்தின் இந்த புத்தாண்டு மற்றும் கிறிஸ்துமஸ் நிகழ்வை சிறப்பாக கடவுள் நமக்கு நடத்தி கொடுத்தார். கடவுளுக்கு நாங்கள் நன்றி செலுத்த கடமைப்பட்டிருக்கின்றோம். கடந்த ஆண்டு 2023ஆம் ஆண்டு ஒரு சிறப்பான ஆண்டாகவே இருந்தது. வருகிற 2024ஆம் ஆண்டும் சிறப்பாக இருக்கும் என்பதை நாங்கள் நம்புகின்றோம், விசுவாசிக்கின்றோம். தொடர்ந்து எங்களுடைய திருச்சபை வாழ்க்கையிலே பயணிக்கின்ற ஒவ்வொருவரையும் நாங்கள் மனமாற வாழ்த்துகின்றோம். இதை பார்த்து கொண்டிருக்கின்ற உங்கள் அனைவருக்கும் எங்களுடைய புத்தாண்டு வாழ்த்துக்களை நாங்கள் மனமாற தெரிவித்துக் கொள்கிறோம். கடவுள் தாமே இந்த வருடம் முழுவதும் உங்களோடு கூட இருந்து உங்களை வழிநடத்தி சீரான செம்மையான பாதையிலே உங்களை அனுதினமும் காத்து பலப்படுத்தி வழிநடத்துவாராக. ஆமென்.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కోనపల్లి వద్ద ఏనుగుల గుంపు విరుచుకుపడ్డాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కోనపల్లి వద్ద ఏనుగులు దాడులు చేశాయి. అర్ధరాత్రి సమయంలో పంట పొలాలు, గ్రామాలపై దాడులకు తెగబడ్డాయి. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. వేరుశెనగ, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, టమోటా పంటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ ప్రారంభం. రెండో దశలో 6 నెలల పాటు నిరంతర ప్రాతిపదికన ఆరోగ్య శిబిరాల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్న జగనన్న ప్రభుత్వం పేర్కొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. 6.47 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం. సంతృప్తికరంగా దర్శించుకున్న భక్తులు వెల్లడించిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం వెల్లడించిన వెదురుకుప్పం వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.